నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, కరాటే కళ్యాణి గారికి మా సభ్యత్వం నుండి తొలగిస్తున్నట్లు లేకపోతే రద్దు చేస్తున్నట్లు పెద్ద చలకిచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? అది తప్పేనమ్మా. ఎవరిది తప్పు? మాదా? మాది. ఎందుకు తప్పు అంటారు? ఎందుకంటే కరాటే కళ్యాణికి ఏదైనా పొరపాటు చేసినట్టయితే పిలిచి సంజయ్షి అడగాలి. షోకాజ్ నోటీస్ ఇచ్చారట కదా. మరి అది చెప్తున్నాను, నేనే చెప్తున్నాను కదా. షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి సమాధానం ఇచ్చింది. అంతటితో తృప్తి చెందకపోతే మళ్ళీ వివరణ అడగాలి. ఏమిటి వివరణ అడగాలి. ఆవిడకేమో వివరణకు కావలసినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏదో యాదవులు ఉన్నారు, వాళ్ళేమో ఇలాగ కుల ప్రస్తావన తెస్తున్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని ఈవిడ చెప్పింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను చెప్తున్నాను కదా, ఆవిడ పెద్ద అమ్మాయికి చక్రవర్తి. ఎలాంటిదంటే ఇట్లాంటి ప్రతి విషయం నాకే కావాలనుకుంటుంది, ప్రతి విషయానికి న్యాయం చేసేయాలనుకుంటుంది. గొంతు పెద్దగా పెట్టుకొని అరుస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలని తెలుసుకోలేదు. అదే మనం చెప్పుకున్నాం కదా, పిచ్చి మనిషి అని చెప్పేసి. మంచి అమ్మాయి పాపం. అందువల్ల ఇప్పుడు ఇది కరాటే కళ్యాణి కాబట్టి సస్పెండ్ చేశారు. ఇదే ఇంకొకరైతే సస్పెండ్ చేస్తారు. కరాటే కళ్యాణి గారు కాబట్టి తనకు సంబంధం లేని విషయాల్లోకి ఆమె తలదూర్చారు, వేరే వాళ్ళైతే ఇలా చెయ్యరు అంటున్నారు. ఎందుకనంటే నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన అందరూ కృష్ణుడిగా ఆరాధిస్తున్నప్పుడు ఆ విగ్రహం పెడితే తప్పేంటి? యాదవులు కూడా చెప్పారు కరాటే కళ్యాణి గారు ఇట్లా మాట్లాడడంలో మాకేం సంబంధం లేదు అని. ఈవిడెందుకు తలదూర్చాలి? అంటే ఇక్కడ రాజకీయ జోక్యం చోటు చేసుకుందమ్మా. బీఆర్ఎస్ పార్టీ తాలూకు పువ్వాడు అజయ్ కుమార్ ఉన్నాడు కదా, ఆ పువ్వాడు అజయ్ కుమార్ దీన్నేమో చేస్తున్నాడు. తర్వాత ఏమో ఇక్కడ శంకుస్థాపన ప్రతిష్ఠ చేయడానికి ఎవరు వస్తున్నారు? జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. దీంట్లో పక్కా రాజకీయం ఉందన్నమాట. అందువల్ల ఈ కరాటే కళ్యాణి మాట్లాడినా రాజకీయం ఉంది, వీడు సస్పెండ్ చేసినా రాజకీయం ఉంది. దాన్ని సస్పెండ్ చేయడం మాత్రం రెమెడీ కాదంటాను నేను. ఏమైనా చెయ్యు, ఏమన్నంటే ఏం చేస్తారు? అలా కాదండి, సస్పెండ్ చేయకూడదు. ఆవిడ మాటని నీ చాలు వాదన చెల్లదు, అట్లా ఇక ముందు అట్లాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం వీల్లేదు అని ఒక వార్నింగ్ ఇవ్వండి. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె ఫైర్ అయ్యారు. ఒక విషయం మనం మీడియాలో చూసాం. నన్ను స్పందించాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టు కూడా కొంతమంది చెబుతూ ఉన్నప్పుడు సరైన వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకి ఉంది కదా అని కొంతమంది అభిప్రాయం. దాన్ని ఎట్లా కాదంటారు అంటారు? లేదు, అది మాత్రం నాకు తోచి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, అది పొరపాటు చేసినట్టయితే కళ్యాణికి ముందు ఎట్లాంటి పొరపాట్లు చేయొద్దని చెప్పారు. కానీ ఆవిడేమో సభ్యత్వాన్ని రద్దు చేయడం అన్నది ఏదో పెద్ద క్రిమినల్ అయితే, ఏదో పెద్ద నేరం చేస్తే, ఏదో అసోసియేషన్ మీద బండ పడితే తప్ప దీనికి అది సస్పెండ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దీని వెనక మరి అక్కడ నందమూరి తారక రామారావు అనబడి తారక్ వెళ్ళి ప్రారంభోత్సవం చేస్తున్నాడు. ఆయన ఎవరైనా అడుగుతారా? ఏమిట్రా బాబు, బీఆర్ఎస్ వాళ్ళు పువ్వాడు అజయ్ కుమార్ అక్కడ ఓపెన్ చేస్తుంటే నువ్వు వస్తున్నావు, ఇందులో తెలుగుదేశం పార్టీ లేదు కదా, నువ్వు రావద్దని ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ ప్రశ్న సమాధానం చెప్పండి. నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ప్రారంభోత్సవం చేయటం లేదు. నందమూరి తారక రామారావు తాలూకు ప్రారంభోత్సవం సమయంలో ఆ బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పార్టీ తాలూకు వీళ్ళు వచ్చి దీన్నేమో ఆవిష్కరిస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ వ్యక్తి వెళ్ళి అప్రిసియేట్ చేయడమా? మరి దీన్ని అడగచ్చు కదా. నువ్వు నువ్వు ఆవిష్కరించడం వీల్లేదు. నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నువ్వు వచ్చి ఆవిష్కరించాలి అని ఎవరైనా అడుగుతున్నారా? మనసులోనే కుళ్ళిపోతారన్నమాట. ఆయనకి ఎవరైనా నోటీస్ ఇవ్వగలరా?
తెలుగుదేశం పార్టీలోనూ ఎన్టీ రామారావు తాలూకు శత జయంతి ఉత్సవాలు రావడానికే నీ టైం లేకపోయింది. మరి ఒక రోజంతా వెళ్ళిపోయి ఎన్టీ రామారావు పుట్టినరోజునేమో ఆవిష్కరిస్తున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ తాలూకు పువ్వాడ అజయ్ కుమార్ ఆయన ఈ వేడుక జరుగుతుంటే ఆ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఎన్టీఆర్ వెళ్తుంటే ఎన్టీఆర్కి ఏమి ఇచ్చారు? ఎవరిచ్చారు నోటీసు? కనీసం మాటలు ఎందుకు మాట్లాడటం లేదు? ఎలా ఉండకూడదు? నా ఉద్దేశం ఏంటంటే కరాటే కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వమని చెప్పండి, అంతేగాని సభ్యత్వాన్ని రద్దు చేయడం అన్నది మంచిది కాదు. మళ్ళీ సభ్యత్వం ఇస్తారు, మళ్ళీ కాలు పట్టుకుందో వేలు పట్టుకుంటుందో బతిమాలుతుందో బామాడుతుందో మళ్ళీ సభ్యత్వం ఇస్తారు. కానీ ఆ ఇన్సల్ట్ అది ముఖ్యంగా ఎప్పుడైతే ఈ విషయంలో కరాటే కళ్యాణి గారు ఎక్కువగా ఆమె మాట వినిపించారో అప్పుడే ఆమెకి సినిమా అవకాశాలు తగ్గిపోతాయంటూ కూడా వార్తలు వచ్చాయిగా. లేదు, అసలు ఆవిడ అనుకుంటుంది ఎప్పుడు వార్తల్లో ఉంటే సినిమా అవకాశాలు వస్తాయని ఉద్దేశంతో ఉందమ్మా. అయితే ఆవిడ చేయబడి మంచి విద్వత్తున్న వ్యక్తి. నేను ఎందుకంటే బాధపడుతున్నాను, హరికథల్లో చాలా మంచి విద్వత్తు ఉంది, మంచి వాచకం ఉంది. ఆవిడ చక్కగా ఇప్పుడు మన కమెడియన్స్ లేరు, చక్కగా కామెడీ క్యారెక్టర్లు చేసుకుంటే చాలా మంచి నటి అవుతుంది. ఆవిడకి ప్రథమ కోపం, ఏదైనా వినగానే తొందరగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తుందో తెలియదు, అది బాధ. ఆ కోపంలో చెప్పేవారు ఎవరు లేరు, ఒకవేళ చెప్పినా ఎవరి మాట విందమాట. తర్వాత బాధపడుతుంది, అసలు నాకు బుద్ధి లేదు కానీ నాకు నేను ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి అని తర్వాత బాధపడుతుంది అన్నమాట. లేకపోతే మరి శ్రీకాంత్ రెడ్డి విషయంలో కూడా ఆవిడెక్కడ, శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ? మరి ఆ విధంగా అభాస్పాలు అయింది కదా. మరి ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, కానీ ఆవిడ సస్పెండ్ చేయడం మాత్రం కరెక్ట్. ముఖ్యంగా ఇటువంటి రాజకీయాలలో తలదూర్చడం వల్ల ఇలాంటి కష్టాలు వస్తాయని తనకు తెలుసు కదా. తెలిసి ఎందుకు ఆమె 10 సార్లు అందరి నోళ్లలోనే ఉంటారు. మీరు అన్నట్లు కాస్త అమాయకురాలే ఆమె. అంటే ఎవరేం చెప్పినా నమ్మి దూకుడుగా ముందుకెళ్ళిపోతుంది. ఎవరైనా చెప్పండి వెందు కూడా ఏడు లేచిందే ప్రయాణం అని చెప్పేసి ఆవిడేమనుకుంటా చేసేస్తుంది, చాలా మాటలు కాస్తుంది, చాలా మందిలో నిందలు మోస్తుంది. అవన్నీ అవసరమా? చక్కగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కళలకు పుట్టినీళ్ళు విజయనగరం నుంచి వచ్చావు. ఆ విజయనగరం నుంచి వచ్చిన దానికి చక్కని వాసన ఉంది. ఇప్పుడు కామెడీ ఆర్టిస్టులు కొరత ఉంది, మంచి నెంబర్ 1 కమెడియన్గా మారవచ్చు కదా. ఆ దిశగా నువ్వు కృషి చేయొచ్చు కదా. లోకాన్ని ఉద్ధరించడానికి నువ్వెందుకు, చాలామంది ఉన్నారు అని ఒక ఆత్మీయుడిగా నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.